హలో టు ఆల్ వ్యూవర్స్. మనమైతే బర్బరియన్ క్వెస్ట్ చాప్టర్ 12కి అయితే వచ్చేసానమాట. మీ అందరికీ స్వాగతం. చాప్టర్ 11లో అయితే ఏమైందంటే మన హోరస్ చనిపోయిన తర్వాత ఇంక మన వాళ్ళు అయితే గ్రూప్ డిస్బ్యాండ్ అయిపోయింది కదా. మిగిలిన 22 మంది అయితే సర్వైవ్ అవ్వబోతున్నారు అనమాట. ఇంకెలా సర్వైవ్ అవ్వబోతున్నారు అని చాప్టర్ 12 అయితే తెలుసుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా చాప్టర్ 12లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. స్టోరీ స్టార్ట్ చేస్తే మనమైతే మన వాళ్ళు అడవి పందులను కాల్చుకోవడం అయితే చూస్తాం అనమాట. మన యూరిచ్ అయితే అడుగుతాడు తిందామని. బక్మన్ అయితే అప్పుడే కాదంటాడు. మన యూరిచ్ అంటాడు మనం ఇక్కడికి వచ్చి 4 రోజులు అయింది, ఇంకెన్ని రోజులు ఆగాలని. బక్మన్ అయితే అంటాడనమాట మనం మెర్సినరీ అని ఒక గ్రూప్ పేరు పెట్టుకున్నాగా ఇంకా ఆగగా తప్పదంటాడు. అని మన యూరిచ్ అయితే అంటాడనమాట అయితే మనం డబ్బులు సంపాదించలేము అని ఇంకా హోరస్ని అయితే గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. ఇంక బక్మన్ అయితే అంటాడు ఉన్న 21 మందిలో ఒకడికి కూడా బ్రెయిన్ సరిగ్గా వాడటం రాదని. ఇంక యూరిచ్ అయితే ఒకటితో అంటాడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రైటే కానీ. వాడైతే అంటాడు అనమాట ఇది బార్టెండర్ దగ్గర తెలుసుకున్న విషయం, ఇది ఒకవేళ తప్పు అయితే నేనే ఆ బార్టెండర్ని చంపేస్తాను, చాలా డబ్బు ఖర్చు పెట్టాను ఉన్నదంట అంటాడు. అసలు ఇక్కడ ఏమవుతుందంటే ఎర్ల్ డెజిల్టన్ ఎర్ల్ మొలాండ్ అనే వాళ్ళు అయితే టెరిషియల్ డిస్ప్యూట్ని అయితే మొదలు పెట్టబోతున్నారు. అంటే ఒక వార్ అయితే జరగబోతుంది. అయితే మన వాళ్ళు అయితే ఆ వార్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అంటే మెర్సినరీస్ అంటే తెలుసుగా ఒక కింగ్ వైపు ఉండి ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళైతే ఆ వార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు 4 రోజుల నుంచి. ఇంకైతే ఈ ఏరియాలో అయితే జరగబోతుందని అయితే చెప్తారు. అందుకని మన వాళ్ళు 4 రోజుల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు అనమాట ఆ వార్ ఎప్పుడు జరుగుతుందని. బక్మన్ అంటాడు ఇప్పుడు ఒకవేళ ఫైట్ జరగకపోతే ఇంక మనకి వెళ్ళిపోవాలని. మన యూరిచ్ అయితే అంటాడు అలా అయితే లీడర్ పొజిషన్ డోనోవాన్కి వెళ్ళిపోతుంది కదా అని యూరిచ్ అయితే అంటాడనమాట. బక్మన్ అయితే అంటాడనమాట వాడు ఖచ్చితంగా నిన్ను తప్పు పట్టి నీ పొజిషన్లోకి రావాలనుకుంటున్నాడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే అని. మన యూరిచ్ అయితే అంటాడు నాకంటే వాడే బాగా టీంని లీడ్ చేస్తాడు అని చెప్పి యూరిచ్ అనగానే బక్మన్ అంటాడు వాడు మిలిటరీ ఫోర్స్లో ఉండేవాడు కదా, గ్లాడియేటర్ ట్రూప్కి అసలు ఎందుకు వచ్చాడని. మన యూరిచ్ అయితే ఇంకా పందులు ఉన్నాయి కాల్చుకొని దాని దగ్గరికి వెళ్ళి తిందామా అని చెప్పి ఇంకా అందరినీ రెడీ చేస్తాడు. ఇంక అప్పుడే ఒకడైతే వస్తాడనమాట. వాళ్ళందరూ వచ్చేసారు సైన్యం దగ్గరికి వచ్చేసారని. మన వాళ్ళు పాపం చేతి దాకా వచ్చింది నోటి దాకా అందలేదు. ఇంక సర్లే అని దాన్ని పక్కన పెట్టేశారు. యూరిచ్ అయితే అంటాడు ఇంకో ఈ వార్లో కనుక మనీ వస్తే నేనే ఖచ్చితంగా అందరికి ట్రీట్ ఇస్తా అని. మనం అయితే చూస్తాం అనమాట. యూరిచ్ చూస్తాడు సోల్జర్స్ అందరు రెడీగానే ఉన్నారని. మనకి 2 ఫ్లాగ్లను అయితే చూపిస్తారనమాట. అందులో రెడ్ బేర్ ఉన్నది అయితే డెజిల్టన్ గార్డ్ది, ఇంకోటి గోల్డెన్ ట్రైడెంట్ అయితే మొలాండా గార్డ్ది అనమాట. విషయం ఏంటంటే మన వాళ్ళు ఏదో ఒక వైపు పోటీ చేసి మనీ అయితే సంపాదిద్దాం అనుకుంటారు మెర్సినరీ గ్రూప్ లాగా. ఇంకా అలా అయితే అందరు రెడీ అవుతారనమాట. ఎంతో కొంత మనీ వస్తుంది కదా బతకడానికి అని చెప్పి. మన యూరిచ్ అయితే మనం అందరం బయలుదేరదాం అంటాడు. ఇంకా సీన్ షిఫ్ట్ అయిపోద్ది అనమాట. మొలాండా గారి దగ్గరికి వస్తాం. వాడైతే అంటాడనమాట వాడు బట్రుతో అంటాడనమాట బయట ఉన్న ల్యాండ్ మొత్తాన్ని డెజల్టన్ గాడే రూల్ చేశాడు 2 జనరేషన్స్గా అని చెప్పి మొలాండా గాడు అంటాడు. వాడు బట్రుడు అయితే అంటాడనమాట రికార్డుల ప్రకారం అదే ఉందని. అయితే మనోడు అంటాడు రికార్డులు రాసిన వాళ్ళు అసలు బతికేయలేరని. అంటే డెజల్టన్ గాడు దొంగతనంగా రాపించుకున్నాడని అంటాడనమాట. ఇంక మనోడైతే అంటాడు ఇంక మనం సన్ గాడ్ మీద భారం వేద్దామని. వీడైతే అంటాడనమాట భట్టుడు 2 పక్కల ఆర్మీ ఒకేలాగా ఉంది కాకపోతే మనం డెజల్టన్ని నమ్మలేమని. అప్పుడే ఒకడైతే వస్తాడనమాట సైనికుడు ఒకడు వచ్చి ఎవరో అప్రోచ్ అవుతున్నారు మన గేట్ దగ్గరికి అని. మొలాండా అయితే అంటాడనమాట నువ్వు డెజల్టన్ దగ్గర నుంచి వచ్చావంటే కాదు నేను ఒక మెర్సనరీ గ్రూప్ నుంచి వచ్చాను, నీ లీడర్ ఎవరైతే అని మొలాండా కూడా అడుగుతాడు. మనోడైతే చెప్తాడు వాడి పేరైతే యూరిచ్ హోరస్ గ్లాడియేటర్ ట్రూప్లో ఉండేవాడు అని చెప్పి మన వీడైతే చెప్తాడనమాట. మన మొలాండా కూడా అయితే అంటాడు మీ దగ్గర అసలు ఎంతమంది ఉన్నారు రెడీ కానీ. అయితే మనోడు అంటాడు 22 మంది ఉన్నారు ఫుల్లీ ఆర్మ్డ్ అని ఎక్స్పీరియన్స్ కూడా ఉందని చెప్తాడనమాట. ఇంకా భటుడు అయితే వచ్చి చెప్తాడనమాట మెర్సనరీ గ్రూప్ అయితే మనకే ప్లస్ ఉండిద్ది వార్లో అని చెప్తాడు. అయితే ఇంక మన మొలాండా కూడా అంటాడు వీళ్ళని ఎందుకు నమ్మాలి బ్యాటిల్ ముందు వచ్చారు కదా అని. అయితే ఇంక వీడు ఉన్నాడుగా మనోడు వాడైతే అంటాడు సరే మరి మేము ఇంకా డెజల్టన్ దగ్గరికి వెళ్ళామా, వాళ్ళు కూడా సేమ్ ఆఫర్ ఇస్తున్నారు అటువైపు, వాళ్ళ వైపు మేము ఫైట్ చేస్తాం మీరు ఒకవేళ వద్దంటే అనగానే ఇంక మనం మొలాండా గడి కోపం వచ్చి కత్తి అయితే మీదకి పెడతాడనమాట. ఏంది నన్ను బెదిరిస్తున్నావు అని. మనోడు మనసులో అనుకుంటాడు వీళ్ళు మనీ ఇస్తారని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను నా ప్రాణాలు పోయేలామని అనుకుంటాడనమాట. సరే మరి మా ఆఫర్ మీకు నచ్చలేదు అనుకుంటా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వాడైతే బయలుదేరుతుంటే మొలాండా కూడా మీకు ఎంత కావాలని చెప్పి అడుగుతాడు. ఇంకక్కడితో మన సీన్ షిఫ్ట్ అవుతుంది అనమాట. వాడైతే దగ్గరికి వచ్చేసాడు ఇంకా టీం దగ్గరికి అయితే వచ్చేసాడనమాట. అడుగుతారు నెగోషియేషన్స్ ఎలా జరిగినాయి అని. వీడైతే చెప్తాడనమాట మొలాండా కూడా మనకి 100 సీల్స్ పర్ పర్సన్కి ఇస్తా అన్నాడని చెప్తాడనమాట. ఇంతలో కూడా వస్తాడనమాట వచ్చి డెజల్టన్ గాడు మనకి 200 సీల్స్ ఇస్తున్నాడని చెప్పి ఇంకొకటి చెప్తాడు. అయితే మన బక్మన్ గాడు అంటాడు డెజల్టన్ ఆఫర్ చాలా టెంప్టింగ్గా ఉంది 200 సీల్ ఇస్తున్నాడు కదా అని. అలాగే మొలాండో చెప్పిన దానికంటే డెజల్టన్ చెప్పింది కొద్దిగా రీజనబుల్గా ఉందనగానే మన యూరిచ్ అయితే అంటాడు సరే మనం ఇంకా డెజల్టన్ దగ్గర వైపు నుంచి వారు ఫైట్ చేద్దామంటే స్వెన్ అయితే అంటాడనమాట నేను దానికి అగెర్నిస్ట్గా ఉంటానని.
అయితే మన యూరిచ్ అయితే అడుగుతాడు దేనికి రావని. మన స్వెన్ చెప్తాడనమాట, నేనైతే మొలాండా వైపు వెళ్దాం అనుకుంటున్నానని. ఎందుకంటే డెజల్టన్ సిల్లు పర్ పర్సన్ ఇచ్చేవాళ్ళకైతే కనపడట్లేదు, ఎందుకంటే తనది స్మాల్ టెరిటరీ కదా, అలాగే కొంచెం నమ్మబుద్ధి కాలేదని మన స్వెన్ అయితే అంటాడు. అలాగే మన కాంట్రిబ్యూషన్ బట్టి ఇంకా ఎక్కువ ఇస్తాడంటే అసలు డౌట్ బాగా పెరిగిపోయిందని చెప్తాడనమాట. మన యూరిచ్ అయితే అంటాడు మనకి ఇప్పుడు వాడు అంత మనీ ఇవ్వలేడు అని చెప్పి మన యూరిచ్ అయితే అడుగుతాడు. డోనోవన్ గాడు ఏమంటాడంటే అవును అంటాడు. ఇంక స్వెన్ గాడు కూడా అంటాడు మనం మొలాండా వైపు వెళ్దాం, వాడైతే 100 సిల్లే కదా ఇవ్వాల్సింది, తన ఆఫర్ కూడా చాలా రీజనబుల్గా. ఒకవేళ డెజల్టన్ ఫైట్లో గెలిచాక మనల్ని చంపేస్తే ఒకవేళ ఏమవుతుందని చెప్పి, అలాగే ఈ ఫైట్ని మొదలుపెట్టిన కూడా డెజల్టన్ అని మన స్వెన్ అయితే అంటాడు. స్వెన్తో వెళ్తున్నాను, మీరు కూడా రావాలనుకుంటే చేతులు ఎత్తండి, ఎవరెవరు రావాలనుకుంటున్నారు మన యూరిచ్ అయితే అంటాడు. అందరు చేతులు ఎత్తాడు. మనోడైతే అంటాడు 10 లెక్క పెడతాను, మీకు ఏమన్నా అభ్యంతరం ఉంటే చెప్పండి అని. ఎవరైతే ఏం మాట్లాడరు. ఇంక మన యూరిచ్ సరే ఇంక మొదలు పెడదామా వెళ్దామా అని చెప్పి మన యూరిచ్ అయితే అంటాడు అనమాట. అందరూ బయలుదేరుతారు. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మన హోరస్ అయితే చనిపోయాడు కదా, గ్లాడియేటర్ ట్రూప్ అయితే డిస్బ్యాండ్ అయిపోయింది. మన వాళ్ళు అయితే మెర్సినరీ అనే పేరు పెట్టుకొని గ్రూప్ లాగా 4 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక వార్ జరగబోతుంది కదా, ఇంకేదో ఒక టీం వైపు నుంచి ఉంటే ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత మనీ ఇస్తారు కదా, మనీతో అయితే బతకొచ్చని. ఇంకా అలాగా ఇద్దరు వైపు నెగోషియేషన్స్ చేసి మొలాండా వైపు అయితే వెళ్దాం అనుకుంటారు వార్లోకి. ఇంకా అలాగా నెగోషియేషన్స్ ముగిని అలాగే మన చాప్టర్ కూడా ఎండ్ అయిపోయింది. మన వాళ్ళు వార్లో గెలుస్తారా? ఆబ్వియస్లీ గెలుస్తారనుకోండి, కాకపోతే మనీ ఇస్తాడా మొలాండా కూడా, లేకపోతే మోసం చేస్తాడనేది చాప్టర్ 13లో అయితే తెలుసుకుందాం. అంతవరకు అందరూ అయితే స్టే ట్యూన్. మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అనమాట. నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా అందరికీ సే ఎనోరా.